లో అప్కమింగ్ ఆఫీసర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగా చదువుతున్న ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం గ్రూప్ 2లో గుకేష్ని చూసి నేర్చుకోవాల్సింది ఏందో నేను క్లారిటీగా చెప్తాను చూడండి. 18 ఇయర్స్కి వరల్డ్ చెస్ ఛాంపియన్ అయ్యాడండి. 18th వరల్డ్ చెస్ ఛాంపియన్ 18 ఇయర్స్కి అయ్యాడు. ఇది ఎవరు ఇప్పటిదాకా రికార్డుని బ్రేక్ చేయాలన్నమాట. ఫస్ట్ టైం గుకేష్ అయ్యాడు అనమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎగెయిన్స్ట్ ఆల్ ఆర్డ్స్ ప్రతి ఒక్కరు ఏం చెప్పారంటే, ఇప్పుడు మ్యాగ్నస్ కార్ల్సన్ మన చెస్లో తెలిసిన అతను టాప్ మోస్ట్ ప్లేయర్. నెక్స్ట్ చాలామంది చెస్ ప్లేయర్స్ కూడా గుకేష్ కంటే డింగ్లెర్ అని, తన అపోనెంట్ డింగ్లెర్ అని, చైనా అతను 32 ఇయర్స్, అతనికి 32 సంవత్సరాలు, అతనికి ఈ గుకేష్కి 18 సంవత్సరాలు. సో ఎడ్జ్ అనేది డింగ్లెర్ అనికే ఉంటుంది, చైనా అతనికి, గుకేష్కి ఉండదు అని చెప్పారు. బట్ అగైన్స్ట్ ఆల్ ఆర్డ్స్ ఏంటంటే గుకేష్ ఎన్నో గేమ్స్ 13 గేమ్స్ ఆడి లాస్ట్ 14th గేమ్లో 6.5 పాయింట్స్ ఈక్వల్గా ఉన్న దాంట్లో ఆ గేమ్లో బ్లాక్ పీసెస్తో విన్ అయ్యాడు. మామూలుగా చెస్లో వైట్ పీసెస్తో కొంచెం మేజర్ అడ్వాంటేజ్ ఉంటుంది, కొంచెం స్లైట్గా. బట్ బ్లాక్ పీసెస్తో విన్ అవ్వడం, గుకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్ అవ్వడం, ఇదంతా మనం చూసామన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏం సార్, మన గ్రూప్ 2కి ఎలా ఉపయోగపడుతుంది ఇదంటే, అతను కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ అండి. ప్రతిరోజు అనాలిసిస్ చేసుకునేవాడు గేమ్ని. నెక్స్ట్ ఆ గేమ్స్ కూడా అతను ఆడిన ముందు 13 గేమ్స్ కూడా ఎక్కడ ఏంది జరిగింది, ఎక్కడ అడ్వాంటేజ్ ఉండేది, ఈ స్టెప్ ఎలా వేసవచ్చు, ప్రతి చిన్న స్టెప్ చాలు, ఒక్క స్టెప్ చాలు గేమ్ మారిపోవడానికి. సో మనం చూసినట్లయితే ఆ ఒక్క స్టెప్ క్యాలిక్యులేషన్స్ కూడా చాలా వాళ్ళు డీప్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. వితిన్ ఒక స్టెప్లోనే ఎన్నో క్యాలిక్యులేషన్స్ చేయగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. సో పర్సిస్టెంట్ ఎఫర్ట్స్, నెక్స్ట్ డెడికేషను, ఆ గేమ్ మీద ఉన్న అతనికి ఉన్న కాన్ఫిడెన్స్, ఇవన్నీ చాలా మ్యాటర్ అవుతాయండి. సో నేను కూడా ఏం చెప్తానంటే, మనం కూడా ఎగ్జామ్స్కి ఇంకా క్లాసెస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎకనామిక్కి, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ రాయాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వండి, ఓకేనా? తర్వాత ఏంటంటే ఇంకా మనం నేర్చుకోవాల్సింది, అతని ఒక డ్రీమ్ అనమాట. 10 ఇయర్స్ ముందే ఈ డ్రీమ్ని అతను అనుకున్నాడు. అతని మామూలు వీడియో కూడా చూసినట్లయితే నేను వరల్డ్ చెస్ ఛాంపియన్ అవ్వాలని. బట్ అతను అయ్యి నిరూపించాడు. మనం కూడా ఏంటంటే ఎన్నెన్నో మనకు ఉంటాయి పరిస్థితులు. బట్ మనం ఏం చేస్తాం, టెస్టులు రాసినా కానీ అవి వెరిఫై చేసుకోము, రాసేదే తక్కువ టెస్టులు, మళ్ళీ అవి చెక్ చేసుకోవడం తక్కువ. బట్ అక్కడ చూడండి, చెస్లో అతను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాడు ఏంటంటే, ప్రతి గేమ్ని అనాలిసిస్ చేసుకోవడం, దాని మీదే శ్రద్ధ చూపించడం. సో అందుకే సక్సెస్ అవుతారండి. ప్రతి ఒక్కరు ఎందుకు సక్సెస్ అవుతారంటే, మీరు అది ఎగ్జాంపుల్గా తీసుకోవాలా. అతని కన్సిస్టెంట్ ఎఫర్ట్స్, డెడికేషను, నెక్స్ట్ దాని మీద ఉండే అతని ఫుల్ ప్లెడ్జ్డ్ ఫోకస్, ఎన్ని ఉన్నా కానీ అగైన్స్ట్ ఆల్ ఆర్డ్స్ అటుపక్క ఛాంపియన్, ఎంత వరల్డ్ చెస్ ఛాంపియన్ అనమాట. ముందు వరల్డ్ చెస్ ఛాంపియన్ డింగ్లెర్ 17th, అతన్ని బీట్ చేయాలంటే ఇతనున్న ఏజ్కి చాలామంది సార్ సీనియర్స్ మనకంటే బాగా చదువుతారు కదా సార్, వాళ్ళు మనకంటే ఎడ్జ్ ఉంటుంది కదా సార్, ఎన్ని ఉన్నా కానీ నేను ఎప్పుడు ఒకటే చెప్తా, మీరు కన్సిస్టెంట్గా చదువుతున్నారా, ఖచ్చితంగా మీకు వాళ్ళని బీట్ చేసే కెపాసిటీ వస్తుంది. అది మీరు పర్సిస్టెంట్ ఎఫర్ట్స్, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్, స్మార్ట్ వర్క్తో ఉండాలా అని ఎన్నోసార్లు చెప్పుకున్నా, అది ప్రూవ్ అయింది ఈ గుకేష్ గురించి కూడా. సో దాని నుంచి మనం లెసన్ తీసుకొని ఇంకా ముందుకు పోండి. ఎగ్జామ్స్ రాయండి, టెస్ట్లు ఉన్నాయి, క్వాలిటీ టెస్ట్లు తీసుకొని రాయండి అని చెప్తే ఎవరో వినరు అనమాట. సో ఇక మీరు ఆలోచించుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ జాగ్రత్త. థ్యాంక్ యూ అండి, బాయ్.